రెడ్డి గారు ఏది చేసినా కానీ షాక్ కొట్టినట్లు ఉండింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఈ అంశంతో అమెరికా నుంచి అమలాపురం వరకు షాక్ కొడతా ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజలకి ఈ విద్యుత్తు ఒప్పందంతో షాకు 25 సంవత్సరాల పాటు ఈ షాక్ ఉండబోతుంది. 25 సంవత్సరాల పాటు ప్రతి నెల ప్రతి ఒక్క ఎవరైతే ఈ కరెంటు వాడుకునేటువంటి ప్రతి ఒక్కరూ కూడా అదనపు ఛార్జీలతో వాళ్ళకి కట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలి అని అంటే 2300 కోట్ల రూపాయలు ఎవరికైతే సెకీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెల్లించాలి. ముందు నుయ్యి వెనక గొయ్యి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ పని చేసినా కానీ ఇంత సమస్యలు ఉత్పన్నమయ్యే విధంగా దోపిడీ జరిగే విధంగా ఉంటాయి అనే దానికి ఇది ఒక చర్చ జరుగుతున్నటువంటి అంశం. ఇక ఈరోజు అంటే మీరు చెప్పినట్లుగా ఎలా జరుగుతాయి అని అంటే ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి కానీ ఒక ఎవరైనా కానీ ఒక రెవెన్యూ ఒక ఎంఆర్ఓ కార్యాలయంలో ఒక రేషన్ కార్డు కావాలన్నా ఒక పాస్బుక్ కావాలన్నా ఇంకేమి కావాలన్నా కానీ కనీసం 2-3 రోజులు తిరగంది ఏ పని కూడా కాదు. కానీ 7,000 మెగావాట్లు విద్యుత్తు ఒప్పందం చేసుకునేటువంటి 1,08,000 కోట్ల రూపాయల ఒప్పందానికి సంబంధించినటువంటి అంశము ఒక 7 గంటల్లోనే కంప్లీట్ అయింది అని అంటే ఎంత వేగంగా కంప్లీట్ చేశారు క్యాబినెట్ ముందు తీసుకురావటానికి అనేది ఇప్పుడు సంచలనమైనటువంటి అంశం. ఇది దీనికి కొంచెము కథనాలను కానీ మనం గమనిస్తే 2021 సెప్టెంబర్ 15వ తేదీన 16వ తేదీన క్యాబినెట్ ఉంది. 15వ తేదీన వీళ్ళకి ఎవరికైతే సిఎస్ దగ్గర నుంచి ఒక డిపార్ట్మెంట్కి ఒక మెసేజ్ వచ్చింది. రేపటి కల్లా ఇది ఈ అంశానికి సంబంధించి ఈ క్యాబినెట్ ముందు ఆమోదం పొందే విధంగా 7,000 మెగావాట్లకు సంబంధించిన ఒప్పందాన్ని రెడీ చేసి పెట్టండి అని ఎవరు అప్పుడున్నటువంటి చీఫ్ సెక్రటరీ ఆదిత్యనాథ్ దాస్ గారు ఎవరైతే నాగులపల్లి శ్రీకాంత్కి చెప్పటం, ఇక అక్కడ నుంచి వెంటనే మేఘాల మీద ఆ ప్రక్రియ మొదలయ్యి ఇంధన శాఖ, ఆర్థిక శాఖ, అట్లాగే ఏపీ గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ లిమిటెడ్ ఈ 3 శాఖల దగ్గర నుంచి ఈ ఫైలు చక్క అని దాదాపు ఒక ఇంధన శాఖలో ఈ ఫైల్ రెడీ అయిన తర్వాత ఒక 4 డిపార్ట్మెంట్లకు వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ ఫైనాన్స్కి వచ్చిన తర్వాత మళ్ళీ ఫైనాన్స్లో 2 డిపార్ట్మెంట్ చెక్ చేసిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి గ్రీన్ ఎనర్జీ అప్రూవల్ అయిన తర్వాత ఈ 3 డిపార్ట్మెంట్లు అప్రూవల్ అయిన తర్వాత సిఎస్ దగ్గరికి వెళ్ళింది. మినిస్టర్ దగ్గర నుంచి సిఎస్ దగ్గరికి వచ్చి సిఎస్ దగ్గర నుంచి సీఎం దగ్గరికి వెళ్ళింది. సీఎం దగ్గర నుంచి డైరెక్ట్గా క్యాబినెట్కి వచ్చేసింది. అంటే ఇంత వేగంగా ఒక ఫైల్ కదలటం అనేటువంటిది ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో అంత వేగంగా జరిగినటువంటి ఫైల్ ఉండదు. అందులో 7,000 మెగావాట్లకు సంబంధించింది 1,08,000 కోట్ల ప్రజల భారం మీద పడుతుంది అనేటువంటి అంశానికి సంబంధించి కొంత అధ్యయనం జరగాలి. 7,000 మెగావాట్లు మనకి ఇప్పుడు అవసరమా, మనకి భవిష్యత్తులో ఎంత అవసరమైద్ది, మన భవిష్యత్తులో సోలార్ పవర్ ఎలా వస్తుంది, మనకి ఎటువంటి పరిస్థితి ఏర్పడుతుంది, అప్పుడు ఈ రేటు తగ్గితే పరిస్థితి ఏంటనేది స్టడీ చేసిన తర్వాత దాని మీద ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత దీన్ని తీసుకోవాలి. 7,000 మెగావాట్లు రేపు అవసరం లేదంటే కుదరదు. మనం 2,300 కోట్లు కట్టాలి అంటే 1-2 కోట్లు కాదండి, 2,300 కోట్ల రూపాయలు కట్టాలి. మరి అలాంటి అంశానికి సంబంధించినటువంటి ఒక బాధ్యతతో కూడినటువంటి ఒప్పందాన్ని చేసుకోవాలి. కానీ అలాంటిది లేకుండా దీన్ని చకచక నడిపించేశారు. ఎవరు ఆ రోజు ఉన్నటువంటి ఇంధన శాఖకు సంబంధించి ఆ రోజు ఇంధన శాఖ ప్రత్యేక కార్యదర్శిగా ఉన్నటువంటి శ్రీకాంత్ ఆయనే దీని మీద సంతకం పెట్టారు. ఆ రోజు ఇంధన శాఖ దగ్గర నుంచి ఆ ఫైలు ఆ రోజు ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి సాయి ప్రసాద్ గారి దగ్గరికి కూడా వెళ్ళిందట. మరి అక్కడి నుంచి ఆ ఫైలు మళ్ళీ తర్వాత అర్ధరాత్రి 12 గంటలకు ఆర్థిక శాఖ ఆమోదం పొందిందట. అర్ధరాత్రి 12 గంటలప్పుడు ఆర్థిక శాఖ ఆమోదం పొందటం. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు కదా, నాకు 1:30 ఫోన్ వచ్చిందని చెప్తున్నాడు ఆయన. 1:30 కంగారు పడిపోయానని చెప్పాడు. 1:30 ఆయనకు ఫోన్ రావటం. తర్వాత ఏపీ గ్రీన్ ఎనర్జీ అక్కడి నుంచి ఎవరికైతే నైట్ 8 గంటల ప్రాంతంలో ఉదయం మినిస్టర్ దగ్గర ఆమోదం పొందటం, అక్కడి నుంచి సీఎం దగ్గరికి వెళ్ళటం, సీఎం దగ్గర 9 గంటల ప్రాంతంలో ఆమోదం పొందటం, వెంటనే అక్కడి నుంచి క్యాబినెట్కి వెళ్ళటం, క్యాబినెట్ ఆమోదం తీసుకోవటం. అంటే ఇక్కడ అవినీతి జరిగింది అనటానికి, ఇక్కడ ప్రజలకి ద్రోహం చేశారని చెప్పడానికి, ప్రజలని మోసం చేశారని చెప్పడానికి ఇంతకంటే ఇంకేమీ ఎగ్జాంపుల్ అవసరం లేదు. అంటే ఇంత పెద్ద
సబ్జెక్ట్ని అంత త్వరగా వేగంగా చేశారు అని అంటే స్పష్టంగా దీంట్లో అవినీతి చోటు చేసుకుంది అనేది అర్థమవుతుంది. ఇప్పుడు ప్రభుత్వం ఇది క్యాన్సిల్ చేసుకోవాలి అని అనుకుంటే 2300 కోట్ల రూపాయలు ప్రజల డబ్బులు కట్టాల్సి ఉండేది ఈ ప్రభుత్వం. మరి క్యాన్సిల్ చేసుకోవాలా, క్యాన్సిల్ చేయాలంటే ఎలా అనేటువంటిది చర్చ. ఇప్పుడే సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు రాఘవులు గారు కూడా మాట్లాడారు. దీని మీద సిబిఐ తోటి కానీ సిబిఐ ఎంక్వైరీ జరగాలి, లేదా పార్లమెంటరీ హౌస్ కమిటీ ఎంక్వైరీ జరగాలి. ఈ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఒప్పందాన్ని ఇమీడియట్లీగా తక్షణం దీన్ని రద్దు చేసుకోవాలని చెప్పారు. రద్దు చేసుకుంటే 2300 కోట్ల రూపాయలు మరి ప్రభుత్వం కట్టాలి. అట్లాగే షర్మిల గారు దీని మీద లేఖ రాశారు చంద్రబాబు నాయుడు గారికి. ఏమని, దీని మీద విచారణ చేపట్టండి, ఇది అత్యంత దుర్మార్గమైనటువంటి అంశము, దీనిపైన చర్యలు తీసుకోండి, ఈ ఒప్పందాన్ని రద్దు చేయండి, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి మీద విచారణ జరిపించండి అని చెప్పని కూడా వారు లేఖ రాశారు. ప్రతి ఒక్కరూ ఎవరైతే సిపిఐ కావచ్చు, సిపిఎం కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అన్ని పక్షాలు కూడా జగన్మోహన్ రెడ్డి మీద ఈ ఒప్పందం మీద విచారణ జరగాలి అని చెప్పని డిమాండ్ చేస్తూ ఉన్నాయి. ఇది ఎందుకు జరుగుతుంది అని అంటే దీని వెనక చాలా కారణాలు ఉన్నాయి, అన్నీ చెప్దాం. చాలా కారణాలు ఏమున్నాయి అని అంటే పొలిటికల్ ప్రాబ్లం ఏంటి? ఇప్పుడు ఎన్డీఏ ఈరోజు పార్లమెంటు సమావేశాలు మొదలైతే అక్కడ కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి ఆదానీని అరెస్ట్ చేయండి, జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయండి అని అడుగుతూ ఉంటే అక్కడ తెలుగుదేశం పార్టీ పరిస్థితి 21 మంది సభ్యులు ఉన్నప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ, జనసేన నోరు మెదపలేనటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి మీద వాళ్ళకి ఇక్కడికి పైగా ఉంటుంది కోపం, టీడీపీకి కానీ జనసేనకి కానీ ఇక్కడి నుంచి ఇంకా పైకే ఉంటుంది కోపం. అంత శత్రుత్వంతో కూడినటువంటి పొలిటికల్ వైరం ఉంది వాళ్ళిద్దరి మధ్య, టీడీపీ వైఎస్ఆర్సీపీ మధ్య జగన్మోహన్ రెడ్డి గారి మీద. కానీ అక్కడికి వెళ్ళేటప్పుడు అక్కడ అదాని అనేటువంటి ఒక పెద్ద ఏమంటాము పెద్ద కొండ అక్కడ అడ్డం ఉంది. మరి అదాని కొండను దాటి ముందుకు వెళ్ళాలి అంటే అది అయ్యే పని కాదు. అదానిని టార్గెట్ చేయి, జగన్మోహన్ రెడ్డి టార్గెట్ చేస్తే మళ్ళీ అదానిని టార్గెట్ చేస్తుంది. అందుకని తెలుగుదేశం పార్టీ సభ్యులందరూ కూడా ఇక్కడ ఆదేశాల మేరకు దాన్ని అబ్జర్వ్ చేస్తున్నారు. ఏం చేయాలి అనేటువంటిది 2-3 రోజుల్లో వాళ్ళకు కూడా ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది, ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కానీ అప్పటి వరకు వాళ్ళు దానిపైన వెయిట్ చేయాల్సిందే. కానీ ఇండియా కూటమి కానీ అందరూ కూడా దీని మీద త్వరితగతిన విచారణ చేపట్టాలి, అదానిని అరెస్ట్ చేయాలి, జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలని చెప్పని డిమాండ్ చేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి మాత్రం దీనిపైన ఎటువంటి కామెంట్ చేయకుండా, ఏమీ మాట్లాడకుండా ఆయన సైలెంట్గా ఉన్నారు. ఎందుకంటే ఆయనకు జరిగేటువంటి నష్టం ఏమీ లేదు. ఏం జరిగిద్ది అని అంటే అదానిని అరెస్ట్ చేస్తే జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలి, అదానిని అరెస్ట్ చేసే పరిస్థితి లేదు, అదానిని ఎంక్వైరీ చేసే పరిస్థితి లేదు, అదాని మీద దాడి జరిగే పరిస్థితి లేదు. మరి అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి నాదేం పోయింది, మోదీ గారు అదానిని కాపాడుకుంటారు, నాకే ఇబ్బంది, ఇంకా నేను రక్షణ కవచం లాగా నాకు అదాని ఉన్నాడు, నాకే ఇబ్బంది లేదని ఆయన హ్యాపీగా ఆయన చక్కగా